నెక్స్ట్ మీరే హిట్ లిస్ట్ లో ఉన్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఓకే. ఒకవేళ అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటారా? హిట్ లిస్ట్ లేదండి. లో ఉన్నది ఏం చేసాం ముందు చెప్పమానండి, అప్పుడు హిట్ లిస్ట్ లో పెట్టండి. అవును సరే, ఏం చేయకపోయినా పెట్టాలి అనుకుంటే పెట్టని. ఇక పార్టీ అంటే చెప్పలేము, పార్టీకి నాకు సస్పెండ్ చేశారు కదా, పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత పార్టీకి సంబంధించిన వ్యక్తిని నేను కాను కదా. నేను ఇప్పుడు సస్పెన్షన్ వల్ల దూరంగా ఉన్నాను. సస్పెన్షన్ ఇస్ నాట్ ఎ పనిష్మెంట్ ఆర్ అన్ యాక్షన్. ఇట్స్ ఓన్లీ ఇట్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్ ఆర్ ఇట్ మే బి కంటిన్యూడ్ ఫర్ లాంగర్ టైమ్. సస్పెన్షన్ కొనసాగించేయచ్చు, రివోక్ చేయొచ్చు, ఏదైనా నాకు తెలియదు ఆ విషయం. నాకు ఏదైనా అరెస్ట్ మీరన్నట్టు జరిగితే నేను ఎదుర్కొంటాను, అరెస్ట్ని శిరసావహిస్తాను, న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాను. అటువంటి సింటమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా మాధురి గారు ఆయన అరెస్ట్ అవుతారని? ఎందుకంటే నాకు అనిపించట్లేదు, ఎందుకంటే అంత పెద్ద తప్పులు దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమీ చేయలేదు, అరెస్ట్ చేసిన తప్పులు ఏమీ చేయలేదు. సో అందుకే మా వరకు కూడా ఏది రాదని నేనైతే అనుకో. ఒకవేళ శ్రీనివాస్ గారు అరెస్ట్ అయితే లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఎదురు కూర్చున్నారు మాధురి, ఎందుకంటే అప్పుడున్న మాధురి వేరు ఇప్పుడున్న మాధురి, బికాస్ మీరు బిజినెస్లో ఉన్నారు, పాలిటిక్స్లో ఆయన సపోర్టివ్గా ఉన్నారు. ఏ మాధురి ఏం చేయబోతారు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే? అసలు ఎందుకు అరెస్ట్ అవుతారని అడుగుతున్నాను. అరెస్ట్ చేసిన తప్పులు ఏం చేశారో ముందు చెప్పి అప్పుడు అరెస్ట్ చేయండి అని అడుగుతాను. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు అది కాబట్టి ఎందుకు ఇచ్చారండి నోటీసులు? ఎందుకు ఇస్తారు నోటీసులు? మామూలుగా ఎవరి కోసమైనా ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చేస్తారు. వాళ్ళు చేసిన దానికి ప్రత్యర్థులు మాట్లాడిన దానికి సమాధానంగా మాట్లాడి ఉంటారు, కానీ ఎక్కడ కూడా డెలిబరేట్ గా ఏ కామెంట్స్ కూడా అతను ఎప్పుడు కూడా పర్సనల్ గా ఎవరికి కూడా చేయలేదు. సరే ఓకే, చేయనియండి, చట్టం వాళ్ళు చేయాలనుకుంటే చేయనండి. లెట్ మీ ఫేస్, నేను ఫేస్ చేస్తాను దానికి.